హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రిప్ట్ యూట్యూబ్ ఛానల్ మోడల్ నెంబర్ 15. సో హాయ్ గైస్, రియల్లీ అందరికీ సారీ. సో అసలు యాక్చువల్గా సెప్టెంబర్ లోపల వీడియోస్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కదా, బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒకటైతే జరిగింది. సో అందుకోసం అయితే వీడియోస్ అయితే చేయటం లేదు. సో ఐఎమ్ రియల్లీ సారీ గైస్. సో బట్ ఇవాళ నుంచి అయితే నేను వీడియోస్ అయితే చేయడానికి అయితే ప్రయత్నిస్తా, ఓకేనా. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనమాట, ఓకేనా. అసలు ఆ వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను, ఒక చిన్న నోట్ లెక్కన అనుకోండి. సో ఏంటంటే మీరైతే హెవీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంటే కంటెంట్ అయితే హెవీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. టెక్నికల్గా ఏం చెప్పను. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ ఏమంటే ఏంటిదంటే ఈ సిరీస్ అయిపోవాలన్నమాట. సో అంటే మీద చెప్పడం కాదు, ఏదేదో చెప్పడం కాదు, బట్ మ్యాక్సిమం ఇస్తా. ఏ కంటెంట్ ఇవ్వాలో ఆ కంటెంట్ అయితే ఇస్తాను. సో ఎందుకంటే ఈ థంబ్నెయిల్ ఏదైతే ఉందో అది బాగా డిసప్పాయింట్ చేస్తుంది. సో కొత్త విజిటర్స్కి, ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో సో వాళ్ళని బాగా డిసప్పాయింట్ చేస్తుంది, అండ్ వ్యూస్ కూడా రావటం లేదు. సో మనం థంబ్నెయిల్ చేంజ్ చేయాలి. థంబ్నెయిల్ చేంజ్ చేయాలంటే ఈ కోర్స్ అయిపోవాలి. సో అలానే నేను ఏదో పిచ్చి కంటెంట్ చెప్పడం కాదు, ఏది చెప్పాలో నాకు తెలుసు. సో అదే చెప్తున్నాను. సో ఓకేనా. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం, ఓకేనా. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సో ఎప్పుడు ఇలా చిన్న కంటెంట్ కాదు. సో ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత మీరు ఏ క్వశ్చన్ అయినా అడగండి, ఓకేనా. ఏ క్వశ్చన్ అయినా అడగండి. సో మీకున్న డౌట్ పైన నేను మినిమం 30 minutes వీడియో, 15 minutes వీడియో, సో అలా లాంగ్ లెంత్ వీడియోస్ విత్ ఎడిటింగ్ కూడా మీరు ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా జస్ట్ ఇమేజెస్ వేస్తున్నాను అంతే. సో బట్ అప్పుడైతే ఎడిటింగ్ కొంచెం మంచిగా చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. ఎడిటింగ్, థంబ్నెయిల్స్, ఓకేనా. సో ఎవరు కూడా అవసరమైతే ఒక 5 days, ఒక 5-6 వీడియోస్ స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ హెవీగానైతే ఎక్స్పెక్ట్ చేయకండి, ఓకేనా. ఏంటంటే ఫ్రెండ్లీగా చెప్తా, ఫ్రెండ్లీగా అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, ఓకేనా. టెక్నికల్గా ఏం పెద్దగా మిమ్మల్ని చెప్పి కన్ఫ్యూజ్ చేయను, ఓకేనా. సో ఇప్పటికే సొల్లు ఎక్కువైపోయింది. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ గైస్, ఓకేనా. ఎస్క్యూఎల్ 15th మోడ్యూల్ ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనమాట. సో బేసిక్గా మనం ఈ మోడ్యూల్లో ఏం తెలుసుకుంటామంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ గురించి తెలుసుకుంటాం. కాకపోతే మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటో తెలియదు, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్క్యూఎల్ తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అయోధ్యకాండం వింటే మనకి ఏం అర్థం కాదు. మనం బాలకాండం నుంచి అయోధ్యకాండం పోవాలి కాబట్టి సో ఎస్క్యూఎల్ నుంచి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎస్క్యూఎల్? సో ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ గైస్, ఓకేనా. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, ఓకేనా. సో ఇది ఒక లాంగ్వేజ్ అనమాట, కంప్యూటర్ లాంగ్వేజ్ అనమాట, ఓకేనా. సో ఇది కంప్లీట్గా ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేది DBMSకి రిలేటెడ్ అనమాట. DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట, ఓకేనా. సో దాని గురించి ఈ చిన్న వీడియో చేస్తే సరిపోదు, ఓకేనా. సో మినిమం ఒక 5 hours వీడియో లేని మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ గురించి అర్థం కాదు, ఓకేనా. అండ్ దాని గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇప్పుడైతే ఎస్క్యూఎల్ అసలు ఏ పార్ట్, అది దాని పాత్ర ఏంటనేది చూసుకుందాం, ఓకేనా. సో ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని మాట్లాడుకున్నాం కదా. సో ఎస్క్యూఎల్ ఎందుకంటే ఇది డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది, అండ్ అది డేటాబేస్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అసలు డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. అసలు డేటాబేస్ అంటే కూడా తెలియదు చాలామందికి. సో సింపుల్గా చెప్పేస్తాను, డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్స్ అనమాట. టేబుల్స్ అంటే ఇప్పుడు ఒక సర్వర్ ఉంది గైస్, ఒక వెబ్సైట్కి ఒక సర్వర్ ఉంది. ఫేస్బుక్ అనే వెబ్సైట్కి, ఒక సైట్కి సర్వర్ ఉందన్నమాట, ఓకేనా. సర్వర్స్ ఉంటాయి, మీకు తెలిసిన విషయం. సర్వర్ ఉంది దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో లాగిన్ అయినా అనమాట. అంటే నాకంటూ ఒక లాగిన్ ఐడి అంటే అకౌంట్ క్రియేట్ చేసుకుంటే నాకంటూ ఒక ఐడి అండ్ అదేవిధంగా పాస్వర్డ్ ఉంటుంది కదా. సో ఆ పాస్వర్డ్ అనేది ఏ విధంగా సేవ్ అవుతుంది సర్వర్లో, ఓకేనా. టెక్స్ట్ ఫార్మాట్లో సేవ్ అవుతుందా, లేకపోతే ఆస్కీ ఫార్మాట్లో సేవ్ అవుతుందా, లేకపోతే PNG ఫార్మాట్లో సేవ్ అవుతుందా, JPG, ఇవి కాదు నేను చెప్పేది. సో ఏ విధంగా సేవ్ అవుతుందంటే అది ఎట్లా అంటే ప్రతిదానికి ఒక సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అంటే ఇప్పుడు ఒక సంచి ఉంది గైస్, ఓకేనా. సో సంచి అని అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక కవర్ ఉంది అనుకోండి. సో కవర్లో నేను కొన్ని మార్బుల్స్ వేసిన, అంటే కొన్ని ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, సో కొన్ని మార్బుల్స్ వేసిన. సో దాంట్లో నేను సడన్గా పిక్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రీన్ మార్బుల్ కావాలంటే నేను సడన్గా పిక్ చేయాలంటే వస్తుందా? నాకు రాదు, 100% రాదు. సో నేను దాన్ని వెతికి తీయాలి కదా. సో అదే ఒక ఆర్డర్లో ఫస్ట్ గ్రీన్ మార్బుల్స్ వచ్చిన, దాని తర్వాత ఎల్లో మార్బుల్, దానిపైన ఆరెంజ్. సో అప్పుడు నాకు ఐడియా ఉంటుంది అనమాట. అంటే అప్పుడు నేను ఏది పిక్ చేసుకోవాలనో ఫాస్ట్గా పికప్ చేసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ఇది ఏదైతే సిస్టమ్ నేను అప్లై చేసినో ఈ కవర్లో, ఏదైతే సిస్టమేటిక్గా దీన్ని మార్బుల్స్ని పోసినో, సో ఈ ఎస్క్యూఎల్ అనేది కూడా సిస్టమేటిక్గా డాటాని అరేంజ్ చేస్తుంది అనమాట, ఓకేనా. సర్వర్లో అరేంజ్ చేస్తుంది. సో అలా అరేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి డాటా అనేది ఒక సిస్టమేటిక్లో సర్వర్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎట్లనంటే ఇప్పుడు నేను చెప్పిన కదా ఇంతకుముందు నేను ఒక ఫేస్బుక్ అనేది క్రియేట్ చేసిన, నాకు ఒక ఐడియా వచ్చింది, యూజర్ ఐడి వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. సో ఆ పాస్వర్డ్ అనేది ఒక టేబుల్ రూపంలో ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేసి ఉంటుంది, ఎట్లా ఎస్క్యూఎల్ అనమాట. సో ఆ టేబుల్ మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మనకు కూడా ఎస్క్యూఎల్ నేర్చుకుంటే, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో అది పెద్దగా హార్డ్ ఏమి ఉండదు. సో దానిపైన కూడా వీడియోస్ మనం ఫ్యూచర్లో చేసుకుందాం, ఓకేనా.
సో ఈ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక టేబుల్స్ని క్రియేట్ చేసేయడానికి గైస్, ఓకేనా. సో సర్వర్లోనే డేటాబేస్ అంటే ఇదే అనమాట. ఇప్పుడు ఒక అసలు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ ఎక్కడ ఉంటుంది అనుకుంటారు మీరు? సో డేటాబేస్ అనేది సర్వర్లోనే ఉంటుందన్నమాట. సో డేటాబేస్ అంటే ఇదే. ఎస్క్యూఎల్ తోటి డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తారనమాట. ఎస్క్యూఎల్ తోటి క్రియేట్ చేసి, అంటే ఒక టేబుల్ని క్రియేట్ చేసిళ్ళు. ఆ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉంది అంటే ఇప్పుడు అక్కడ మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు టేబుల్ ఉంది గైస్, ఓకేనా. సో టేబుల్లో ఫస్ట్ కాలంలో యూజర్ నేమ్ అండ్ సెకండ్ కాలంలో పాస్వర్డ్స్, ఓకేనా. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు నాది ఎక్కడ ఉంటుందంటే, సో నాది దాంట్లో నెంబర్ 1 SNO ఇది ఉంటుంది కదా. సో నెంబర్ 1 యూజర్ నేమ్ పలానాది, స్క్రిప్ట్ కిడ్డి, పాస్వర్డ్ పలానా అని అలా సేవ్ అవుతుంది అనమాట. అట్లా ఎంతమంది ఎన్ని పాస్వర్డ్లు ఎన్ని క్రియేట్ చేసుకుంటారో అన్నీ ఆ ఎస్క్యూఎల్ టేబుల్లో స్టోర్ అవుతుంది, ఓకేనా. సో మీరు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా సెర్చ్ చేసినప్పుడు ఆ యూజర్ ఐడికును ఆ పాస్వర్డ్కి మ్యాచ్ అయిందా, రైట్ మ్యాచ్ అయింది, ఈ అకౌంట్ ఇతంది అని ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు అర్థమైందా ఎస్క్యూఎల్ అంటే ఏంటో. సో టేబుల్స్ని క్రియేట్ చేయడానికి, టేబుల్స్ని ఎందుకు క్రియేట్ చేయాలి, డాటాని ఒక ఆల్గరిథం, ఒక సిస్టమేటిక్గా మనం పెట్టడానికి అనమాట ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించింది ఓన్లీ ఎస్క్యూఎల్ ఉందా అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. అంటే ఇప్పుడు టేబుల్ అనేది ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది గైస్, ఓకేనా. క్యాలిక్యులేటర్ ఉంది. క్యాలిక్యులేటర్ అనేది ఒకే లాంగ్వేజ్ తోటి మీరు డిజైన్ చేయగలుగుతారా అంటే వేరే లాంగ్వేజెస్ ఏం లేవా? సో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, జావాతో చేయొచ్చు, సి లాంగ్వేజ్ అంటే ఈ విధంగా అనమాట. అంటే ఇప్పుడు ఓన్లీ మనం ఈ టేబుల్స్ అనేవి ఎస్క్యూఎల్ తోటి కాకుండా దానికి కూడా వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి సపరేట్గా. మై ఎస్క్యూఎల్, మై యాక్సిస్ అండ్ ఒరాకిల్ ఉంది అండ్ సైవేస్ ఉంది అండ్ అదేవిధంగా సో ఇంకా చాలా ఉన్నాయి. ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది. అంటే ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ అనమాట ఆ టేబుల్స్ క్రియేట్ చేసుకోనికి. కాకపోతే దీంట్లో మ్యాక్సిమం మీకు అంటే ఒక్కొక్క దాంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి గైస్, ఓకేనా. ఒక్కొక్క లాంగ్వేజ్లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో దాని మోస్ట్ కామన్ అయితే ఎస్క్యూఎల్ యూజ్ చేస్తారు, ఓకేనా. అర్థమైందా? ఈ లాంగ్వేజెస్లో మై ఎస్క్యూఎల్, మై యాక్సిస్, ఒరాకిల్ అని చెప్పిన కదా, దీంట్లో కూడా మ్యాక్సిమం ఎస్క్యూఎలే ఉంటుంది, ఎస్క్యూఎల్ రిలేటెడ్ ఉంటుందన్నమాట, ఓకేనా. ఇది ఓవరాల్గా ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దేనికి యూస్ఫుల్ అవుతుంది? ఫైనల్ నోట్ దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే వెబ్సైట్లో ఒక డాటాని సిస్టమేటిక్గా దాన్ని అరేంజ్ చేయటానికి, స్టోర్ చేసుకోవటానికి ఎస్క్యూఎల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అంటే ఆ సిస్టమేటిక్ టేబుల్స్ని మనం డిజైన్ దేంతో చేస్తామంటే ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్, సో వీటితోటి మనం డిజైన్ చేస్తామన్నమాట. ఇది ఓవరాల్గా ఎస్క్యూఎల్. అర్థమైందిగా? ఇప్పుడు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, ఓకేనా. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు దీని గురించి పెద్దగా ఏం మాట్లాడను ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ గురించి. ఇప్పుడైతే మీకు ఎస్క్యూఎల్ అయితే అర్థమైంది కదా. సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు అది ఏదైతే ఉందో డాటా అనేది అలా స్టోర్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు ఫేస్బుక్ అన్న మాట్లాడుకున్నాం కదా మనం. సో ఫేస్బుక్ దాంట్లో స్టోర్ అయిపోయింది, దేంట్లో ఫేస్బుక్ డేటాబేస్లో స్టోర్ అయిపోయింది నా ఏదైతే ఐడి ఉందో అండ్ అదేవిధంగా పాస్వర్డ్ ఉందో. సో మరి ఏదైతే డేటాబేస్ ఉందో దాంట్లో నాది ఒక్కటే సేవ్ అయి ఉండదు కదా, దాంట్లో ల్యాక్స్ ఆఫ్ కొన్ని క్రోర్స్ ఎన్ని ఉన్నాయో సో అన్నీ ఆ డేటాబేస్లో స్టోర్ అవుతాయి, ఓకేనా. ఆ టేబుల్లో స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు కనుక ఆ డాటా అనేది లీక్ అవుతే, ఆ డేటాబేస్ అనేది లీక్ అవుతే ఏమవుతుంది? అన్ని పాస్వర్డ్స్, యూజర్ ఐడీస్ మంచిగా తెలిసిపోతుంది. అంటే అక్కడ పాస్వర్డ్ అనేది డేటాబేస్ మేనేజ్మెంట్లో ఎస్క్యూఎల్లో ఎలా క్రియేట్ చేస్తారంటే ఫేస్బుక్ అయినా ఏదైనా అక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇప్పుడు అక్కడ పాస్వర్డ్ స్టోర్ కాదు, ఓకేనా. అది హ్యాషింగ్ అండ్ సాల్టింగ్ ఉంటుంది. సో దాని గురించి మనం వేరేగా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అన్ని స్టోర్ అయిపోయి ఉన్నాయి ఆల్గా ఒక సిస్టమేటిక్గా స్టోర్ అయిపోయి ఉన్నాయి యూజర్ ఐడీస్ అండ్ అదేవిధంగా పాస్వర్డ్స్. సో ఇప్పుడు ఏదైతే ఒకవేళ హ్యాక్ అయింది అనుకోండి, సో హ్యాక్ అయితే మొత్తం హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఎట్ ద సేమ్ టైం ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఫేస్బుక్ నుంచి లాగిన్ అవుతా. సో లాగిన్ అయితే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తా అండ్ అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేస్తా. సో అది డైరెక్ట్గా డేటాబేస్లోకి వెళ్తుంది. డేటాబేస్లో అక్కడ చెకప్ చేసుకుంటుంది అనమాట. అంటే చెకప్ చేసుకొని సో ఓకే ఇది దీనికి మ్యాచ్ అయిందా అప్పుడు రైట్, ఓకేనా. సో మీరు పాస్వర్డ్ చేంజ్ చేసినా మళ్ళీ అక్కడ చేంజ్ అవుతుంది డేటాబేస్లో. సో ఈ ప్రిన్సిపల్ ఎలా వర్క్ అవుతుందో, సో నేనే హ్యాకర్ని అనుకోండి. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఇప్పుడు నా పాస్వర్డ్కి బదులు అక్కడ ఎస్క్యూఎల్ కమెంట్స్ ఇస్తాను అనమాట, ఓకేనా. సో మెలిషియస్ కమెంట్స్ ఇస్తాను అనమాట. అంటే ఇది ఎస్క్యూఎల్ కమెంట్స్ అంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ అటాక్, సైబర్ టైప్ ఆఫ్ అటాక్ అనమాట. ఇది చాలా డేంజరస్ అటాక్ అనమాట. సో ఇప్పుడు నేను అక్కడ కామెంట్స్ ఇస్తా. సో కామెంట్స్ ఇచ్చిన వల్ల అది ఏమవుతుంది, ఒకవేళ దాని సెక్యూరిటీ లెవెల్స్ అనేటివి చాలా పూర్ ఉన్నాయి అనుకోండి, ఒకవేళ ఆ వెబ్సైట్ సర్వర్ డేటాబేస్ సంబంధించిన సెక్యూరిటీ అనేది పూర్ ఉంటే ఇప్పుడు నేను ఏదైతే కమాండ్ ఇచ్చినో సో ఆ కమాండ్ అనేది అక్కడ యాక్టివేట్ అవుతుంది. అక్కడ యాక్టివేట్ అయ్యి అక్కడ ఏదైతే ఆ డేటాబేస్లో స్టోర్ అయ్యి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు పంపిస్తుంది, ఓకేనా. సో ఇదే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే. సో మ్యాక్సిమం
అర్థమైంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు మేబీ, బట్ డోంట్ డిసప్పాయింట్, ఓకేనా. సో ఈ ఒక్క వీడియోతో అయిపోలేదు, డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో ప్రతిదీ అర్థమయ్యేలా చేస్తాను. ఒక 6 వీడియోస్ ఓపిక పట్టండి, తర్వాత మనకు నచ్చిన వీడియోస్ అండ్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను. మీరు ఒక్కరికి మీకు ఒక్క డౌట్ ఉన్నా మంచిదే, దానికోసం అయితే వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం వీడియోస్ అయితే చేస్తా. సో జస్ట్ ఏంటంటే తమ్నెయిల్ చేంజ్ చేయాలి గైస్. ఇప్పుడున్న ఏమేంటిదంటే తమ్నెయిల్ చేంజ్ చేయాలి. సో అలా అని ఏదో నా నోటుకు వచ్చింది లట్టు పొట్టు చెప్పను, బట్ ఒక సిస్టమేటిక్లో ఇప్పుడు ఎంత ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఎస్క్యూఎల్ ఉంది, ఎస్క్యూఎల్ గురించి నేనైతే ఏం టెక్నికల్గా మాట్లాడలేదు. సో టెక్నికల్గా మాట్లాడితే మీకు అర్థం కాదని సో మామూలుగా టేబుల్స్ అని చెప్పాను, ఓకేనా. అంటే పెద్ద పెద్ద పదాలు యూస్ చేయకుండా, ఓకేనా. సో అప్పుడు మనం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం, ఓకేనా. సో పెద్ద వీడియోస్ చేస్తూ 1 hour 2 hours సో ఇలా పెద్ద వీడియోస్ చేస్తూ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం, ఓకేనా. సో ఎవరికైతే అర్థమైందో సో వీడియో కింద అర్థమైందని కామెంట్ చేయండి. సో ఐ ఫీల్ హ్యాపీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నాండి స్క్రిప్ట్ టికెట్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ షిమ్మర్ కోడలతో మేము ముందుంటాను. అంతవరకు బై బాయ్, జై హింద్.